ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. అందరూ బాగున్నారా అండి? ప్రార్థన చేసుకుంటున్నారా? మనందరి జీవితంలో మనం ఆత్మీయంగా ముందు కొనసాగుతూ ఉంటాం. దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి, నిజ క్రైస్తవునిగా బ్రతకాలి అని ఒక మంటతో, ఒక గురి కలిగి ఆశతో దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగుతూ ఉంటాం. ప్రార్థనలో బలపడుతూ, ప్రార్థన చేస్తూ, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతూ, ఇలా అన్నీ క్రమంగా చేస్తూ ఉంటాం. కానీ ఇలా క్రమంగా వెళ్తూ ఉన్న మనం కొద్ది రోజులకు ప్రార్థన చేయాలనిపించదు, బైబిల్ కూడా చదవాలనిపించదు. క్రమం అనేది తప్పిపోతూ ఉంటుంది. ప్రార్థనలో పడిపోతూ ఉంటాం, బైబిల్ చదవడంలో క్రమం తప్పిపోతుంది, పరిశుద్ధంగా బ్రతకాలి అనే కోరిక తగ్గిపోతుంది. ఇక ఆత్మీయంగా మాట్లాడే మాటల్లో కూడా వ్యత్యాసం కనబడుతుంది. విశ్వాసంతో మాట్లాడే మాటలు కూడా ఉండవు ఇక మన దగ్గర. అన్ని క్రమం లేకుండానే జరుగుతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది కొన్నిసార్లు, అసలు నేను విశ్వాసనేనా అని. కొన్ని రోజులు నా అంతటి ప్రార్థనా పరులు లేనే లేరు అన్నట్లుగా ప్రార్థన చేస్తాం. మరి కొన్ని రోజులు అసలు ప్రార్థనలోనే కూర్చోం. నా అంతటి విశ్వాసంతో జీవించే మనిషి మా సంఘంలోనే లేరు అని అంటాం. అయితే విశ్వాసంలో పడిపోయి అవిశ్వాసుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఆత్మీయ జీవితంలో ఎగుడు దిగుడు అనుభవాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవునా? మనం ఎంతటి ప్రార్థనా పరులమైనా, ఎంతటి విశ్వాసులమైనా, ఎంతటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నా మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనలను విశ్వాసములు దిగజారిపోయేటట్లుగా చేస్తాయి. లోకంలో పడిపోయి ప్రార్థనలో క్రమం తప్పేటట్లుగా చేస్తాయి. వాక్యం చదవడంలో క్రమం ఉండదు. చివరికి ఏంటి నా జీవితం ఇలా మారిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. దైవజనుడైన ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి. అంతటి భక్తి కలిగిన దైవజనుడు, రోషం కలిగిన దైవజనుడు. అయితే ఒకసారి యెజబెలు ఏలియాకు చెప్పు అని ఒక వార్తను పంపిస్తుంది. ఏంటంటే, నేను ఏలియాని చంపుతాను, నువ్వు వెళ్ళి చెప్పు అని ఒక మనిషితో చెప్పి పంపిస్తుంది. అప్పుడు దైవజనుడైన ఏలియా ఆ మాటలు విని భయపడిపోయి, కలవరపడిపోయి, నిరుత్సాహపడిపోయి అక్కడి నుండి పారిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చొని ఇలాగ ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఒక ఆడమనిషి చేతిలో చనిపోయేదానికంటే నీవే నా ప్రాణం తీసుకో అని. గమనించారా? గొప్ప దైవజనుని జీవితంలో ఇలాంటి నిరుత్సాహం, కృంగిపోవడం, కలవరపడడం ఇవన్నీ కూడా జరిగాయి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తూ ఉంటాం. కొన్ని రోజులు ప్రార్థన, భక్తిలో, పరిశుద్ధతలో, వాక్యం చదవడంలో, దేవునికి దశంభాగం ఇవ్వడంలో, కానుకలు ఇవ్వడంలో, సినిమాలు, డ్రామాలు, సీరియళ్ళు చూడకుండా ఉండడంలో, వడ్డీ వ్యాపారం చేయకుండా ఉండడంలో, లంచాలు తీసుకోకుండా ఉండడంలో, ఇలా ఒకటి కాదు, రెండు కాదు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి అంటే ఇలాగే జీవించాలి అని అన్నట్లుగా జీవిస్తాం. ఇలా జీవించే జీవితం కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఇక అనుకోకుండా అన్నిటిలో తప్పిపోయి, పడిపోయి, కృంగిపోయి, ఇక చిచ్చి ఏంటి నా జీవితం, ఎలా ఉండేవాడిని, ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను అని మనకి మీద మనకే అనుమానం అనేది వస్తుంది. నా జీవితంలో ఎన్నోసార్లు ఎదగడం, తగ్గిపోవడం, ఏంటి పరిస్థితి అని చాలాసార్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే పడిపోయిన స్థితిలోనే ఉండకుండా తిరిగి మనం పైకి లెగాలి. పడిన స్థితిలోనే ఉండకూడదు, కృంగిపోయి నిరుత్సాహపడిపోకూడదు, దిగులు పడద్దు, కృంగిపోవద్దు. మనసు గట్టిగా పట్టుకొని, ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. అన్నిటినీ నేర్చుకోవాలి, పైకి లేవాలి, నూతన జీవితాన్ని జీవించడానికి మనం తీర్మానం తీసుకోవాలి. అంతేగాని కృంగిపోయిన స్థితిలోనే ఉండి అలానే జీవిస్తూ లోకంలో కలిసిపోకూడదు. మరి ఈ దినము నుండైనా ఏ విషయంలో పడిపోయామో ఒకసారి గుర్తించి, గమనించి, పడిన స్థితి నుంచి పైకి లేచి నూతన జీవితాన్ని జీవించాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దేవుడు మనకి కృపనిచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు కనికరించి గొప్ప చేస్తాడు. మరి ఈ దినము నుండైనా మనం దేవుని కొరకు ఒక సాక్షిగా జీవించే భాగ్యాన్ని పొందుకొని సంతోషంతో, సమాధానంతో జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. ఈ దినమంతా కూడా తండ్రి, మీరు రెక్కల నీడలు మమ్మల్ని కాచి దాచి క్షేమాన్నిచ్చి కృప చూపండి. దేవా, మా ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు ఒడిదుడుకులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం.
ఒకసారి బాగా భక్తిపరుల్లా మాకే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అసలు అవిశ్వాసుల కన్నా ఘోరంగా మా జీవితాల్లో మేము ప్రవర్తిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఆత్మీయ స్థితిలో ఉన్న ఒడిదుడుకులన్నిటినీ మీరు సరిచేసి సరళము చేసి అయా ఇదిగో తండ్రి ఒక సరైన మార్గంలో మేము నడవటానికి సహాయం చేయండి. ఎక్కడైతే బిడ్డల ఆత్మీయ స్థితిలో పడిపోయారో పడిన చోటే లేచి నిలబడే కృపను దయచేయండి. అక్కడ నుండే ఫలించాలి, పడిన స్థితిలోనే లేవాలి, పడిన స్థితిలోనే ఎదగాలి దేవా. ఒక సంఘములో ఒక స్థానం ఇచ్చి దేవా ఇదిగో ఒక మందిరములో తండ్రి నీవు పునాది వేసి కట్టిన నీ బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆత్మీయ జీవితములో అంతకంతకు ఎదుగులు దయచేసి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా మీ కృపలో ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. కుటుంబాలన్నిటిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటును సరిచేసి క్షేమాన్ని దయచేసి కృప చూపండి. ఈ దినమంతా మా పనుల్లో మా ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీ క్షేమాన్ని సమృద్ధిని దయచేసి నడిపించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. ఏ పని చేసినా నీ నామానికి మహిమకరంగా మేము ఉండులాగన సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. బలహీనలుగా ఉన్న వారిని బలపరిచి రోగుల్ని స్వస్థపరిచి మీ కృప చూపించి మరొక దేవా అవకాశాన్ని తండ్రి ఇదిగో మాకిచ్చి ప్రభా ఈ ఆత్మీయ స్థితిలో మేము ఎదగడానికి తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించిన విధానానికి వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.